అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ తమ మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఎప్పటిలాగానే ఈసారి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల సమక్షంలో ఈ పండుగ జరగడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకు హాట్ టాపిక్ అంటే, మహానాడు కార్యక్రమం రాయలసీమలో రకరకాల నియోజకవర్గాల్లో పెట్టారు. కానీ కడప నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఎప్పుడూ ఒక్కసారి కూడా పెట్టలేదు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటిదాకా మహానాడు కార్యక్రమాన్ని కడపలో నిర్వహించలేదు. బహుశా రామారావు గారు ఏదైనా పెద్ద సభలు ఏర్పాటు చేసి ఉండొచ్చు, కానీ మహానాడు ఎప్పుడు జరగలేదు. మహానాడు కడపలో జరగాలి అనేటటువంటి ఆలోచన నారా లోకేష్ గారు. ఆయనకు ఆలోచన రావడమే లేటు. కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని పిలిపించి ఇలాగా కడపలో చెయ్యాలనుకుంటున్నాం అని చెప్పడం, రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు చేసేద్దాం సార్ అని చెప్పేసి సింపుల్గా తేల్చేయడం. ఇక అక్కడి నుంచి కడపలో మహానాడు కార్యక్రమం పెద్ద ఎత్తున ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళు దగ్గరుండి చేసుకోవడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మహానాడుకు హాజరయ్యేటటువంటి కార్యకర్తల కోసం ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి వారికి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా భోజనాల సదుపాయం దగ్గర నుంచి ఎక్కడికక్కడ వాటర్లు అవి ఇవి అన్నీ ఇచ్చుకుంటూ ఇట్లా ఒక పండగలాగా తయారు చేశారనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కడపలో మహానాడు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మహానాడుకు జనాలు ఎవరూ రాలేదు, మహానాడుకి పెద్దగా స్పందన లేదు అని చెప్పేసి వాళ్ళల్లో ఉన్నటువంటి దుగ్ధని వాళ్ళు సాటిస్ఫై చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా కొంతమంది ఒక స్టెప్ 2 స్టెప్పులు ముందుకేసి ఎలక్షన్లకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ మ్యాట్లు పరిచి సిద్ధం సభలు ఏర్పాటు చేసి వాటన్నిటిని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారో వాటన్నిటినీ తీసుకొని వచ్చి ఇదిగో మా సిద్ధం సభలకు వచ్చినటువంటి జనాలు కూడా మీకు రాలేదు, మీ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయింది, కడపలో సభ పెడితే సరిపోదు, ఆ క్రేజ్ను కూడా మెయింటైన్ చేయాలి, అలా జనాలు కూడా వచ్చేటట్లయితేనే పెట్టాలి, అది ఇది అని చెప్పేసి గిల్లే ప్రయత్నం చేశారు. కానీ ఈ పేటీఎం పెయిడ్ బ్యాచ్కి తెలియనటువంటి విషయం ఏంటంటే, మహానాడు ప్రతి ఏడాది 3 రోజుల పాటు జరుగుతుంది. ఆ 3 రోజుల్లో మొదటి 2 రోజులు ప్రజాప్రతినిధులతో వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ 2 రోజులు తొలి రోజు 30,000 మందికి, అలాగే రెండవ రోజు 50,000 మందికి ఇన్విటేషన్లు పంపిస్తారు. అంటే ఆ 2 రోజులు కూడా ఇన్విటేషన్లు ఉన్న వాళ్ళకు మాత్రమే అక్కడ సభలో పాల్గొనేటటువంటి అవకాశం వస్తుంది. 3వ రోజు మాత్రం కార్యకర్తల రోజు, కార్యకర్తల కోసమే ఏర్పాటు చేసేటటువంటి రోజు 3వ రోజు. ఆ రోజు ఇన్విటేషన్లతో సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్న ప్రతి ఓడు దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. కావాలంటే వైసీపీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని దాంట్లోకి వెళ్ళిపోవచ్చు ఫోటోలు వీడియోలు తీసుకోవడం కోసం. నిన్న 3వ రోజు అనమాట పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ లెక్కల ప్రకారం అయితే దాదాపు 6 నుంచి 7 లక్షల మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి మహానాడు జరుపుకోవడం జరిగింది 3వ రోజు అనమాట. ఇక 3 రోజుల పసుపు పండుగలో ఆద్యంతం లోకేష్ మార్క్ కనిపించింది. కార్యకర్తనే అధినేత అన్నటువంటి మాట హైలైట్ అవ్వడం, అంతేకాకుండా లోకేష్ చెప్పినటువంటి 6 శాసనాలు ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా ఈ మహానాడు వేదికగా మొత్తంగా 14 తీర్మానాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమోదించుకోవడం జరిగింది. అలాగే ఇప్పటిదాకా సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి నియమాలను కూడా లోకేష్ గారు సవరించి అందులోకి కొత్త నియమాలను చేర్చడం కూడా ఈ మహానాడులో హైలైట్ అయినటువంటి విషయం అన్నమాట. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడప జిల్లాలో మహానాడు జరపడం అనేది ఒక అద్భుతమైనటువంటి సంబరం. ఆ సంబరం నిన్నటితో ముగిసిపోయింది. ఇక ఈ మహానాడు వేదికలో తొలి రోజు నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా కార్యకర్తలకు పెద్దపీట వేశారు. వారికి భరోసా ఇచ్చేందుకు పార్టీ పటిష్టానికి, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయన నా తెలుగు కుటుంబం అనే పేరుతో 6 శాసనాలను ప్రతిపాదించారు. దానికి మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇక ఇదే
మహానాడులో మొత్తం 23 తీర్మానాలు కూడా చేయడం జరిగింది. మహానాడు తొలి రోజు 5 అంశాలపై తీర్మానాలు చేశారు. ఇవన్నీ లోకేష్ ప్రతిపాదిత 6 శాసనాల్లో భాగం కావడం గమనార్హమైతే మరుసటి రోజు అంటే రెండవ రోజున 9 తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. తెలంగాణకు సంబంధించి 5 తీర్మానాలను ఆమోదించారు. అలాగే 2 రాష్ట్రాలకు కలిపి ఉమ్మడిగా 4 తీర్మానాలను చేయడం జరిగింది. సో ఈ విధంగా ఫైనల్గా మహానాడు సంబరం అనేది ముగించడం జరిగింది. ఇక ఈ మహానాడుని అద్భుతంగా చేసినటువంటి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, అలాగే రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి వీడ్కోలు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఇలా చాలా ఎమోషనల్ అయి ఒక ఆలింగనంతో ఆయన ఎంతో ఆనందంతో ఎమోషనల్ అయిపోయి వీడ్కోలు చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ మహానాడుకు సంబంధించి చూసుకుంటే గతంలో జరిగిన మహానాడులకు పార్టీ సభలకు భిన్నంగా ఈసారి సమయ పాలన పైన నిర్వాహకులు దృష్టి సాధించారు. అంటే ఎక్కడ కూడా చెప్పిన టైంకి అటు ఇటు కాకుండా ఆన్ టైం సభ నిర్వహించేటట్లు చేయడం జరిగిందనమాట. లోకేష్ ఈ విషయంలో ఖచ్చితంగా ఉండడంతో మహానాడు తొలి రోజు మంగళవారం సమయానికి రావడం జరిగింది. అలాగే ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమాలన్నిటినీ ముగించేయాలని చెప్పేసి ఆయన చెప్పడంతో ఆ టైమింగ్కి కంప్లీట్ చేయడం జరిగింది. ఇక బహిరంగ సభకు భారీ ఎత్తున జనం వస్తారని తెలుసు కాబట్టి, పెద్ద సంఖ్యలో వాహనాలు కూడా వస్తాయి కాబట్టి వాటన్నిటినీ అత్యాధునిక డ్రోన్ల సాయంతో క్యాప్చర్ చేయడం జరిగింది. అలాగే పర్యవేక్షించడం కూడా జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరగకుండా. ఎందుకంటే కడప జిల్లాలో నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి కడపలో ఈ రాక్షస మూక ఒకటి ఏడ్చింది కాబట్టి అదొచ్చి ఎక్కడ ఏ సమస్యలని సృష్టిస్తారో అనేటటువంటి ముందస్తు చర్యగా డ్రోన్లతో పర్యవేక్షించడం జరిగింది. సో ఫైనల్గా మహానాడు ముగిసింది. మళ్ళీ వచ్చే సంవత్సరం మహానాడు కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.